హాయ్ బ్రో హాయ్ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు ఎన్టీఆర్ అన్న దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? జెన్యున్గా చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. జస్ట్ యూట్యూబ్ పోయి దేవరాంగ్ కొట్టు, ఏదైతే ఫియర్ సాంగ్ వచ్చింది 50 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి భయ్య. ఎందుకు మొన్న వచ్చే చుట్టుమల్లె సాంగ్ రొమాంటిక్ సాంగ్ 100 మిలియన్స్ వచ్చినాయి భయ్య. ఇంకేం కావాలి భయ్య నీకు? దేవర ఎక్స్పెక్టేషన్స్ ఏం భయ్య? నువ్వు అవునన్నా కాదన్నా సినిమా మాత్రం కూతర్ ర్యాంప్ రచ్చ రంబోలో ఉండబోతుంది. నిన్న ఒక సాంగ్ వచ్చింది సైఫ్ అలీ ఖాన్ ది, అంటే విలన్ సాంగ్ ఎంత బాగా చూపించాడన్న. నిజంగా ఆ విలన్ చూస్తుంటే నిజంగా అసలు అరే చూడన్నా ఈయన చూస్తుంటే మాకు రాజమౌళి గుర్తొచ్చాడు. అట్లా అప్పుడు రాజమౌళి కూడా విలన్ ని బాగా ఎలివేట్ చేయడం వల్ల హీరో హైప్ బాగా వస్తుంది అనమాట. సో సైఫ్ అలీ ఖాన్ పెట్టడం వల్ల సినిమాకు చాలా ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయింది అన్న. వచ్చిన గ్లిమ్స్ కానీ, ఆ ఫియర్ సాంగ్ కానీ, దేవర ముందెట నువ్వెంత, ఆ సాంగ్ కానీ కూతురు రాంపైన చుట్టుమలే సాంగ్ కానీ వాము మాకు బాగా నచ్చింది అన్న. జాన్వీ కపూర్ మేడం ఉంది భయ్యా, నిజంగా గ్లిమ్స్ లలో కూత ర్యాంప్ అనిపించింది. సినిమాకు ఒకటి ప్రతిదీ కూడా అప్డేట్ రావడం వల్ల సినిమా ఎక్స్పెక్టేషన్ మీద అప్పట్లో ఎన్టీఆర్ మాట్లాడినా దేవర్ సినిమా లేట్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ గల్లు ఎగిరేసుకున్న సినిమా రాబోతుంది. గ్లిమ్స్ చూసినాం చాలా బాగుంది, సాంగ్ చూసినాం చాలా బాగుంది, అన్ని ప్రతి కూడా మాకు చాలా బాగా నచ్చింది. 100% దేవర ఈసారి కూత ర్యాంపే. దేవర మాత్రం రాజపూర్ కన్నా రచ్చ రంబోలా రాబోతున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.